సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం, గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడు వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతుంది కాని గణపతి కడుపు నిండటం లేదు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముణ్ణి ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణచడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు. శివ, శంకర, నీవే దిక్కు. ధనానికి నన్ను నీవే అధిపతిం చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్ని ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వ సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావలసింది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావనేది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడి బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పును ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు. కుబేరుడు ఆ గుప్పెడి బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడి బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేడుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో సమర్పించామన్నది ముఖ్యం.